గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం. శ్రీవారి అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ. నేడు ఎంపీలు ఎమ్మెల్యేలతో టీబీజేపీ చీఫ్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఢిల్లీలో జరగాల్సిన భారత్ ఆఫ్రికా సదస్సు వాయిదా. భారత్ ఆఫ్రికన్ యూనియన్ సంయుక్త నిర్ణయం. ఎబోలా వైరస్ ముప్పుతో వాయిదా. వారిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపై ఇద్దరు జీపులతో ఢీకొట్టుకునే వరకు వెళ్ళింది. అవి ధ్వంసమైన పగ, కసి చల్లారక దిగి పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఈ ఘటన చూసి రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడలో హైటెన్షన్ రోడ్ చోటు చేసుకుంది. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్కు చెందిన బొల్లా ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఓం, రోహిత్ ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్లో ఉన్నానని చెప్పాడు. ఇద్దరూ ఒకరికొకరు సవాలు విసురుకున్నారు. ఆ తర్వాత ఓం తన తార్ జీప్పై రోహిత్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. రోహిత్ జీప్ను ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 ఫీట్ రోడ్లో ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. యాక్షన్ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు ఈ దృశ్యాలను చూసి భయోందనలతో పరుగులు తీశారు. అప్పటికే ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీపులు తిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి జీప్ను వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పవన్ కిషోర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు సమాచారం. వారిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపై ఇద్దరు జీపులతో ఢీకొట్టుకునే వరకు వెళ్ళింది. అవి ధ్వంసమైన పగ, కసి చల్లారక దిగి పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఈ ఘటన చూసి రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడ హైటెన్షన్ రోడ్లో చోటు చేసుకుంది. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్కు చెందిన బొల్లా ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఓం, రోహిత్ ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట పెరిగి తాను పటమట ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్లో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాలు విసురుకున్నారు. ఆ తర్వాత ఓం తన తార్ జీప్పై రోహిత్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. రోహిత్ జీప్ను ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరూ పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 ఫీట్ రోడ్లో ఈడ్చుకుంటూ హడావుడి చేశారు.
యాక్షన్ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు ఈ దృశ్యాలను చూసి భయోందనలతో పరుగులు తీశారు. అప్పటికీ ఇద్దరు వెనక్కి తగ్గలేదు. జీప్లు దిగి రాడ్లతో మళ్లీ కారద్దాలను పగలగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి జీప్ను వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నిర్వహించే అభిషేక సేవలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. దాదాపు 5,850 మంది భక్తులకు శ్రీవారి అభిషేక సేవ వీక్షించే అవకాశం కల్పించినట్టు వెంకయ్య చౌదరి చెప్పారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న స్వామివారిని భారీగా భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 84,315 మంది భక్తులు దర్శించుకోగా 43,032 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం 3,74,00,000 రూపాయలు వచ్చినట్టు సమాచారం. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ భక్తులకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యాం సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, మ్యూజియం, నారాయణగిరి, ఉద్యానవనాల్లో షెల్టర్లు ఏర్పాటు చేశారు. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే క్యూ లైన్లలో కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా పరిసర ప్రాంతాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే చోట్ల కూడా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు 4 మాడ వీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేశారు. భక్తుల కోసం బాటగంగమ్మ గుడి సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు అలాగే టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా తిరుమలలో దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఉదయం అల్పాహారంగా పాలు, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటో రైస్, రాత్రి పాలు, ఉప్మా, సాంబారన్నం భక్తులకు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్లో క్యూ లైన్ల దగ్గర ఒక మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అందుబాటులో ఉంచారని తెలిపారు. తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు ఉన్నాయి. 60,000 మంది భక్తులకు మించి తిరుమలలో వసతి కేటాయించడానికి వీలు పడదు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు, 5 యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు తిరుమలలోని PSC 1, PSC 2, PSC 3, PSC 5లలో ఉన్న దాదాపు 9,000 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. తిరుమలలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం కోసం భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో ప్రధాన కళ్యాణకట్టతో 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
అత్యధికంగా మే 16, 17వ తారీఖుల్లో 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత 5 రోజుల్లో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అత్యధికంగా మే 18, 19, 20వ తారీఖుల్లో 43,000కు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గత 5 రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించామని, వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు, అన్నప్రసాదాలు, పరిశుభ్రత, వసతి కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 20 వరకు జెండా పండుగ కార్యక్రమం కొనసాగనుంది. కుత్బుల్లాపూర్లో మొదటి జెండా ఎగురవేశారు. జెహెచ్ఎంసీ పరిధిలో కుత్బుల్లాపూర్లో జెండా ఎగిరింది. రానున్న రోజుల్లో ఈ అసెంబ్లీ స్థానాన్ని కూడా తాము కైవసం చేసుకుంటామన్న నమ్మకం ఉందని కవిత అన్నారు. ఈ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్లు గడుస్తుందని, ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్లను గెలిపించినప్పటికీ ఈ స్తూపాన్ని ప్రారంభించలేదని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2లోపు ఈ స్తూపాన్ని ప్రారంభించాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్తూపం ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పలు రైళ్లలో దొంగతనాలకు పాల్పడిన అనంతపురం జిల్లా యాడికికి చెందిన బాలరాజును రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. పలు రైళ్లలో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. నిందితుడు రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద 20 తులాల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు, 13 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 14/4/26న ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు ఒకటి నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో పోలీసులు చాకచక్యంగా సీసీ ఫుటేజ్ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆరా తీశారు. దాని మేరకు ఆదోనిలో ట్రాక్షన్ డిపార్ట్మెంట్లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పి బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో పాల్గొన్నట్లుగా ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి వాళ్ళ యొక్క విచారణలో తేలింది. దానికి అనుగుణంగా మేము అతని యొక్క కదలికలపై నిఘా ఉంచడం జరిగింది. దాని మేరకు ఆ నిఘా మేరకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అతన్ని ఈరోజు కర్నూలు పట్టణంలో రేడియో స్టేషన్ సమీపంలో ఈ కేసులో పోయినటువంటి ప్రాపర్టీతో సహా మొత్తం 7 కేసుల్లో ప్రాపర్టీని, బంగారు ఆభరణాలు మరియు ఇతర ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను రైళ్లలో జూనియర్ ఇంజనీర్గా చెప్పుకుంటూ ఆ ఉద్యోగ పరిధిలో అక్కడ పని ఉన్నట్లుగా రైళ్లలో తిరుగుతూ ఈ నేరాలన్నింటిని కూడా 2024, 2025 మరియు 2026 ఈ సంవత్సరాల్లో చేసినట్లుగా తెలుస్తున్నది. దీంట్లో నంద్యాలకు సంబంధించినటువంటి 4 కేసులు, కర్నూలుకు సంబంధించినటువంటి 3 కేసుల్లో ఇతని వద్ద నుంచి ఆ దొంగిలించబడినటువంటి బ్యాగులు, దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు మరియు నగదును కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. 14/4/26న ఒక బ్యాగ్ లిఫ్టింగ్ ధాన్యంతో మానసిక ప్రశాంతత ఉంటుందని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులను డీఎస్పీ ప్రారంభించారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులకు యోగా సాధన ఎంతో ముఖ్యమని ఆమె వివరించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతుల్లో డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి యోగాసనాలు,
ధ్యానంపై శిక్షకులతో అవగాహన కల్పిస్తామని ఆమె వివరించారు. దీన్ని నిరంతర సాధన చేయాలని పోలీస్ సిబ్బందికి ఆమె సూచించారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత ఉంటుందని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణా తరగతులను డీఎస్పీ ప్రారంభించారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులకు యోగా సాధన ఎంతో ముఖ్యమని ఆమె వివరించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణా తరగతుల్లో డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి యోగాసనాలు, ధ్యానంపై శిక్షకులతో అవగాహన కల్పిస్తామని ఆమె వివరించారు. దీన్ని నిరంతర సాధన చేయాలని పోలీస్ సిబ్బందికి ఆమె సూచించారు. టీటీడీ శానిటేషన్ భాగంలో అవినీతి రాజ్యమేలుతుందని కాంట్రాక్టర్లతో లాలూజీ పోడివారి నుంచి పొందే డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. 2 రోజుల్లో టెండర్లు ప్రక్రియ ముగించారని, ఇందులో ప్రభుత్వ పెద్దలు ప్రమేయం ఉందని అన్నారు. క్యూసీ, బీసీ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారని, దీంతో ఎస్సీ, బీసీలకు కాంట్రాక్ట్ వర్కర్లు అందకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిందని, టీటీడీ మనకు మిగిలిందన్నారు. ఏపీకి ఆధ్యాత్మిక కేంద్రం అని సీఎం అన్నారు. కానీ ఆధ్యాత్మిక కేంద్రం అవినీతి కేంద్రంగా తయారైందని మండిపడ్డారు. ట్రైటన్, ఒబేరాయ్, దేవ్లోక్ అనే 3 సంస్థలకు 30 ఎకరాల చొప్పున 90 ఎకరాల టీటీడీ భూములు ఇచ్చిందని ఆరోపించారు. అందులో 4,000 మంది ఆదివాసీలు ఉన్నారు, జీవితాలు గడుపుతున్నారు. దాదాపు 10 లక్షల చెట్లు 300 నుంచి 400 సంవత్సరాల చెట్లుంటే కొట్టేస్తున్నారు. ఈరోజు ఎవరు కొడుతున్నారు? ఈ దేశ ప్రధానమంత్రి మిత్రుడు అదానీ గారు. ఎందుకు కొడుతున్నాడు అదానీ? అక్కడ ఆ క్యాంపెయిన్లో ఒక దేశాన్ని సృష్టించుకోవాలన్న దురుద్దేశంతో మొదలు పెట్టాడు క్యాంప్ బెల్లో. మరి ఆయన ఏ రాజ్యాంగాన్ని రాసుకుంటాడో తెలియదు. భారతదేశ ప్రధానమంత్రికి చదువు సంధ్య లేదు. మీ అందరికీ తెలియదు చాలా విషయాలు, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. భారత రాజ్యాంగం అంటే కూడా తెలియదు భారతదేశ ప్రధానమంత్రి మరి మోడీ గారి. పివి నరసింహారావు గారు లాగా, మన్మోహన్ సింగ్ గారు లాగా విద్యావేత్త కాదు. ఆయన తెలుసో తెలియకో అదానీ గారికి ఫుల్ పర్మిషన్లు ఇచ్చాడు. 40,000 విల్లాలు అంటే గొప్ప గొప్ప భవంతులు గడుపుతున్నాడు ఆ క్యాంప్ బెల్లో. ఆ క్యాంప్ బెల్ విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు. మరి లక్షల ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ. ఆ లక్షల ఎకరాల భూముల్లో ఉన్నటువంటి మరి అక్కడ నిరుపేద గిరిజనులు తరిమేస్తూ అక్కడే ఆయన గొప్ప దేశాన్ని కట్టాలన్న దురుద్దేశంతో ఉన్నారు. మరి ఇది ప్రమాదకరం. భారతదేశాన్ని ఈ విధంగా వాడుకుంటూ, భారతదేశ ప్రధానమంత్రి బలహీనతలను ఇలా వాడుకుంటూ ఒక 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 గొప్ప ఒక కోటీశ్వరుడు దేశ ప్రయోజనాలను నష్టపెడుతూ వేరే భారత రాజ్యాంగం కొరకు, వేరే దేశం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్యాంపు బెల్ని శ్రీలంక లాగా తయారు చేసుకోవాలన్న దురుద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన రాసుకోబోయే రాజ్యాంగం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేశ ప్రధానమంత్రికి 140 కోట్ల మంది ప్రజలకు తెలియదు.
దీన్ని నేను ఖండిస్తున్నాను. అదాని వైఖరిని, ప్రధానమంత్రి వైఖరిని. మీరిద్దరూ స్నేహితులుగా ఉండండి, ఎన్నైనా చేసుకోండి. భారతదేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఏ చర్య తీసుకున్నా కూడా మేము ఖండిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పు ఇది. క్యాంపెయిన్లో వాడికి ఎందుకయా తిరుపతి విమానాశ్రయం కావాలంటాడు, చంద్రబాబు నాయుడు ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏ తప్పు అది ఎంతో నాకు తెలియదు. మొత్తానికి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విషాదం నెలకొంది. 36వ వార్డ్ ఆర్ఐటీ నగర్లోని ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువు లీక్ అయింది. డ్రైన్ పూడిక తీస్తుండగా విషవాయువు వెలువడి 3 కూలీలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషవాయువు పీల్చి వలుపు వెంకన్న అనే కూలీ మృతి చెందగా రాజు, ప్రభాకర్ అనే 2 కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే వీరిని ప్రైవేట్ హాస్పిటల్కి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే భీమడోలు నుంచి పూడిక పనుల కోసం 8 మంది కూలీలు వచ్చారు. రైస్ మిల్ అని చెప్పి ఆక్వా యూనిట్కి రప్పించి పనులు చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన దృష్ట్యా యాజమాన్యం నిర్లక్ష్యంపై కూలీల కుటుంబ సభ్యులు, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. జూలై నాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెయ్యి తయారీ కేంద్రం పనులు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సూచించారు. తిరుపతిలోని టీటీడీ ఎస్వి గోశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ ఈవో రవిచంద్ర ఆదేశాల మేరకు పెండింగ్ పనులకు సమీక్షించామన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనులు చివరి దశలో ఉన్నాయని, అలాగే నెయ్యి తయారీ కేంద్రం పెండింగ్ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఎస్వి గోశాలలో రోజుకు సుమారు 2000 లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్వి గోశాల నుండి సేకరించే పాలను వినియోగించి స్వామివారి కైంకర్యాలు, సేవల కోసం పాలు, పెరుగు, నెయ్యి తదితర ఉత్పత్తులను టీటీడీ స్వయంగా తయారు చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా నెయ్యి తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయని, వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆదేశానుసారం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారితోటి నిర్మాణం చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సుమారు 2000 లీటర్ల పాలు రోజువారీగా జనరేట్ చేసి స్వామివారి కైంకర్యాల కోసం, సేవల కోసం పాలు కానీ, పెరుగు కానీ, ఘీ కానీ మనమే గో సంరక్షణశాల నుంచి ప్రొవైడ్ చేయాలనే అత్యుత్తమ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదేవిధంగా ఘీ ప్లాంట్ని కూడా ఈరోజు సందర్శన చేయడం జరిగింది. ఈవో గారి ఆదేశాలు ఇది వెంటనే త్వరితగతిన అన్ని పనులు పూర్తి చేయాలని ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల అనుగుణంగా డైరెక్టర్ గోశాల, అదేవిధంగా ఎస్సీ గారు అండ్ ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే వాటర్ వర్క్స్ కానీ అందరితోటి కలిసి ఈరోజు సందర్శన చేయటం జరిగింది. ఘీ ప్లాంట్ ఆల్రెడీ 90% పనులు అయినాయి. అవి కూడా వెంటనే దాని ట్రయల్ రన్స్ కానీ, వాటర్ తోటి కనీసం 5 సార్లు ట్రయల్ రన్ చేయాలి, మిల్క్ తోటి ట్రయల్ రన్ చేయాలి. దానికి సంబంధించిన పనులు వితిన్ 1 month పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. చేస్తామని కూడా మా ఇంజనీరింగ్ సోదరులు చెప్పడం జరిగింది. సిఓఈలో కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. దీనికి ఏ విధంగా ఆపరేషనల్ చేయాలి, మనకు ఆల్రెడీ మిల్కింగ్ ఎనిమల్స్ మనం సమకూర్చుకోవాలి, దానికి సంబంధించిన అన్ని అంశాలని అవి ఒక ప్రక్కన అయితే, రెండో ప్రక్కన ఏంటంటే కొన్ని పనులు ఇంకా మనం టీటీడీ తరపున మనం చేయవలసి ఉంది. సంప్ హౌస్ కానీ, లేకపోతే అదర్ రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా మిగతా అంశాలని కూడా వాటర్ సంబంధించింది కానీ, ఇవన్నీ ఒక 70-80% పనులు అయినాయి. వాటిని కూడా వితిన్ 1 month ఇవి పూర్తి చేసి బై జూలై ఎండింగ్లో దీన్ని సమాయత్తం చేయడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే చర్యలు తీసుకొని ఈవో గారి ఆదేశానుసారం ఈ 2 ప్లాంట్స్ని మనం వెంటనే అన్ని పనులు పూర్తి చేసి త్వరితగతిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈవో గారు
కొంతకాలంగా ఈడీ కళ్ళుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గుర్గావ్లో తలదాచుకున్న ఆమెను టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఈడీ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్ చేసిన ఆమెను గుర్గావ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు ఆమెను వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆమె బెయిల్ను రద్దు చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నౌహీరా షేక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి నౌహీరా షేక్ గుర్గావ్లో ఫేక్ ఆధార్ కార్డ్, తప్పుడు వివరాలతో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ఈడీ విచారణలో తేలింది. తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్పై స్టే ఇవ్వాలని కోరుతూ నౌహీరా షేక్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కొద్ది రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆమె గుర్గావ్లో ఉన్నట్లు ఈడీ పక్కాగా గుర్తించి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలంగా ఈడీ కళ్ళుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గుర్గావ్లో తలదాచుకున్న ఆమెను టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఈడీ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్ చేసిన ఆమెను గుర్గావ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు ఆమెను వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆమె బెయిల్ను రద్దు చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నౌహీరా షేక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి నౌహీరా షేక్ గుర్గావ్లో ఫేక్ ఆధార్ కార్డ్, తప్పుడు వివరాలతో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ఈడీ విచారణలో తేలింది. తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్పై స్టే ఇవ్వాలని కోరుతూ నౌహీరా షేక్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కొద్ది రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆమె గుర్గావ్లో ఉన్నట్లు ఈడీ పక్కాగా గుర్తించి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తీవ్ర ఎలనీనో వాతావరణ మార్పులు, గాలిలో తగ్గిన తేమ శాతం వెరసి ఏపీ భగ్గుమంటుంది. ఇల్లు దాటి బయటకొస్తేనే కాదు, ఇంటి లోపల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిప్పులు కుంపటి ముందున్నట్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. 2 రోజులుగా పల్నాడు జిల్లా భగ్గుమంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే గురువారం అంతకు మించి అన్నట్లు 48.1 డిగ్రీలకు చేరింది. ఇదే జిల్లా అచ్చంపేటలోనూ గురువారం 47.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికైనా వాతావరణం చల్లబడుతుందని ఆశిస్తున్న ప్రజలకు రాత్రైనా ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు తగ్గట్లేదు. గురువారం రాత్రి 7 గంటలకు పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాదిలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 నుంచి 8 డిగ్రీల వరకు పెరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఢిల్లీ వరకు ఉండే స్ట్రెచ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగొచ్చునని వివరించారు. వడదెబ్బకు గురై విజయనగరం జిల్లాలో నిన్న 2 మృతి చెందారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ 48.1 డిగ్రీగా నమోదయ్యాయి. దీనికి పలు కారణాలున్నాయి. ఎల్నినో బలమైన ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు గాలిలో తేమ శాతం తగ్గింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాను ఏర్పడితే ఉష్ణోగ్రతలు తగ్గేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. రాబోయే 10 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ సంస్థలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లాలోని 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది.
తీవ్ర ఎల్నినో, వాతావరణ మార్పులు, గాలిలో తగ్గిన తేమ శాతం వెరసి ఏపీ భగ్గుమంటుంది. ఇల్లు దాటి బయటకొస్తేనే కాదు, ఇంటి లోపల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిప్పులు కుంపటి ముందున్నట్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. 2 రోజులుగా పల్నాడు జిల్లా భగ్గుమంటుంది. రాష్ట్రంలోని అత్యధికంగా పిడుగురాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే గురువారం అంతకు మించి అన్నట్లు 48.1 డిగ్రీకు చేరింది. అదే జిల్లా అచ్చంపేటలోనూ గురువారం 47.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికైనా వాతావరణం చల్లబడుతుందని ఆశిస్తున్న ప్రజలకు రాత్రైనా ఉష్ణోగ్రతలు ఉక్కపోతలు తగ్గట్లేదు. గురువారం రాత్రి 7 గంటలకు పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాదిలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 నుంచి 8 డిగ్రీల వరకు పెరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఢిల్లీ వరకు ఉండే స్ట్రెచ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వివరించారు. వడదెబ్బకు గురై విజయనగరం జిల్లాలో నిన్న 2 మృతి చెందారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ 48.1 డిగ్రీకి నమోదయ్యాయి. దీనికి పలు కారణాలున్నాయి. ఎల్నినో బలమైన ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు గాలిలో తేమ శాతం తగ్గింది. బంగాళాఖాతం అల్పపీడనం, తుఫాను ఏర్పడితే ఉష్ణోగ్రతలు తగ్గేవి. ఏడాది ఆ పరిస్థితి లేదు. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. రాబోయే 10 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ సంస్థలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలో 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లాలోని 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.